హలో అండి, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి పాలిటీలో టాపిక్ వచ్చేసి గత క్లాసులో మనం చెప్పుకున్నామండి. భారత రాజ్యాంగ చరిత్రను బీసీ రావత్ అనేటువంటి చారిత్రకారుడు 6 దశలుగా వర్గీకరించారని చెప్పుకున్నాం. అందులో మొదటి దశ వచ్చేసి 1600 నుంచి 1773 వరకు ఉంటుందని గత క్లాసులో చెప్పుకున్నామండి. ఓకేనా, ఇది వచ్చేసి మొదటి దశగా చెప్పుకున్నాం. తదుపరి రెండవ దశ గురించి ఈ యొక్క క్లాసులో తెలుసుకుందామండి. ఓకేనా, ఈ యొక్క సెకండ్ టాపిక్ ఏంటి అంటే భారత రాజ్యాంగంలో రెండవ దశ ఏంటి అంటే గత క్లాసులో చెప్పుకున్నామండి. 1757 జూన్ 23వ తేదీన జరిగినటువంటి ప్లాసీ యుద్ధం ద్వారా బ్రిటిష్ వారికి భారతదేశంలో సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఈ యొక్క యుద్ధం అనేది ఒక పునాదిలా ఏర్పడిందని గత క్లాసులో తెలుసుకున్నామండి. తర్వాత 1764లో జరిగినటువంటి బాక్సార్ యుద్ధం వలన బ్రిటిష్ సామ్రాజ్యానికి ఈ యొక్క యుద్ధం అనేది నిజమైనటువంటి స్థాపన వేసినటువంటి యుద్ధంగా చెప్పుకున్నాం. ఓకేనా, ఈ విధంగా బ్రిటిష్ వారు ఈ యొక్క యుద్ధాల వలన నిజమైనటువంటి స్వతంత్రాన్ని పొందారండి భారతదేశంలో. అలా పొందిన తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈస్ట్ ఇండియా కంపెనీతోటే వారి వ్యాపారాన్ని స్వేచ్ఛగా భారతదేశంలో నిర్వహిస్తూ వస్తూ ఉంటారు. కానీ బ్రిటిష్ ప్రభుత్వానికి ఈస్ట్ ఇండియా కంపెనీ చెల్లించాల్సినటువంటి శిస్తులు సకాలంలో చెల్లించకపోవడం మరియు తప్పుడు లెక్కలు చూపించడం మరియు అవినీతికి పాల్పడడం అనేది జరుగుతుందండి ఈస్ట్ ఇండియా కంపెనీ. దీంతో అక్కడ ఉన్నటువంటి లండన్లో ఉన్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వానికి ఒక అనుమానం రావడం జరుగుతుంది. ఒకప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ సకాలంలోనే శిస్తులు చెల్లించేది మరియు సరైనటువంటి లెక్కలు చూపించేది. కానీ ఈ మధ్యకాలంలో సరైనటువంటి శిస్తు చెల్లించక తప్పుడు లెక్కలు చూపిస్తుంది. ఒకవేళ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది భారతదేశంలో ఏమైనా అవినీతికి పాల్పడుతుందా అనేటువంటి అనుమానం రావడంతో ఆ అనుమానాన్ని నివృత్తి చేసుకోవడం కోసమై ఈస్ట్ ఇండియా కంపెనీలో జరుగుతున్నటువంటి అవినీతిని వెలికి తీయడం కోసమై మోస్ట్ ఇంపార్టెంట్ అండి, ఇతని పేరు జనరల్ బోర్గోయిన్ కమిటీ ఇతని నేతృత్వంలో ఒక కమిటీని వేయడం జరుగుతుందండి బ్రిటిష్ ప్రభుత్వం. ఎందుకు వేస్తుంది అంటే ఈస్ట్ ఇండియా కంపెనీలో జరుగుతున్నటువంటి అవినీతి ఉందా, ఒకవేళ ఈస్ట్ ఇండియా కంపెనీ అవినీతికి ఏమైనా పాల్పడుతుందా లేదా అని ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క వ్యాపార వ్యవహారాలను పరిశీలించడం కోసమై జనరల్ బోర్గోయిన్ అధ్యక్షతన ఈ యొక్క కమిటీని వేయడం జరుగుతుంది. ఓకేనా, అర్థమవుతుంది కదా. ఓకే, ఈ కమిటీ వచ్చేసి ఇండియాకు రావడం జరుగుతుందండి. ఇండియాకు వచ్చేసి ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క వ్యాపార వ్యవహారాల అన్నింటినీ పరిశీలించిన తర్వాత వారికి ఒక విధమైనటువంటి నివేదికను బ్రిటిష్ ప్రభుత్వానికి ఈ యొక్క కమిటీ సమర్పిస్తుంది. ఓకే, అర్థమవుతుందిగా, సమర్పిస్తుందండి. ఈ నివేదికలో ఏముంది అంటే బ్రిటిష్ ప్రభుత్వం మీకు వచ్చినటువంటి అనుమానం కరెక్టే. ఎందుకంటే ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది భారతదేశంలో అవినీతికి అక్రమాలకు పాల్పడుతుంది. కాబట్టి ఈస్ట్ ఇండియా కంపెనీని మీరు క్రమబద్ధం చేయండి, రెగ్యులేటింగ్ చేయండి. ఒకవేళ ఈ సమయంలో కనుక మీరు ఈస్ట్ ఇండియా కంపెనీని నియంత్రించలేకపోయినట్లయితే తదుపరి కాలంలో వారు భారతదేశం మొత్తంగా వ్యాపారాన్ని నిర్వహిస్తూనే భారతదేశాన్ని వశపరచుకోవడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ టైంలోనే ఈస్ట్ ఇండియా కంపెనీని క్రమబద్ధం చేయాలి అని ఒక జనరల్ బోర్గోయిన్ అధ్యక్షతన ఈ యొక్క కమిటీ నివేదిక ఇవ్వడం జరుగుతుంది. ఈ నివేదికను అనుసరించి అప్పుడు బ్రిటన్ ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకురావడం జరుగుతుందండి. ఆ చట్టమే 1773 రెగ్యులేటింగ్ యాక్ట్. మోస్ట్ ఇంపార్టెంట్ అండి, 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ను తీసుకురావడం జరుగుతుందండి. ఇక్కడ నుంచి 1773 రెగ్యులేటింగ్ నుంచి రెండవ దశకు వెళ్తామండి. మనం భారత రాజ్యాంగానికి సంబంధించి పరిణామ క్రమంలో బీసీ రావత్ చెప్పినటువంటి రెండవ దశకి వెళ్తామండి. ఓకేనా, ఇవన్నీ కూడా గత క్లాసులోనే మనం తెలుసుకున్నాం. కాబట్టి ఇప్పుడు 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ ద్వారా ఈస్ట్ ఇండియా కంపెనీని ఏ విధంగా వారి యొక్క వ్యాపార వ్యవహారాలను నియంత్రించిందా లేదా నియంత్రించలేదా ఈ చట్టం గురించి తెలుసుకుందామండి. ఓకేనా అండి, మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఈ చట్టం. రెండవ దశ ఎప్పటి నుంచి ఎప్పటిదాకా చెప్పుకున్నాం మనం? రెండవ దశను 1773 నుంచి 1858 వరకు ఈ యొక్క దశను చెప్పుకున్నామండి. ఓకే కదా,
ఎక్కడి నుంచి 1773 నుంచి 1858 వరకు రెండవ దశగా బీసీ రావత్ అనేటువంటి చారిత్రకారుడు వర్గీకరించారు. ఓకేనా. ఈ యొక్క దశలో ఏంటి అంటే జనరల్ బూర్గోయిన్ కమిటీ ఏం నివేదిక ఇచ్చిందండి? ఈస్ట్ ఇండియా కంపెనీని క్రమబద్ధం చేయాలనేటువంటి నివేదిక ఇవ్వడంతో ఆ యొక్క నివేదికకు సంబంధించినటువంటి బిల్లును మే 18, 1773 సంవత్సరం అండి. మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మే 18, 1773 ఇయర్లో వీరు ఈస్ట్ ఇండియా కంపెనీని క్రమబద్ధం చేసేటువంటి ఒక బిల్లునైతే ప్రవేశపెడతారండి. ఎక్కడ? లండన్లో. ఎప్పుడు? మే 18, 1773లో. ఈ యొక్క బిల్లును ప్రవేశపెట్టినటువంటి బ్రిటన్ ప్రధాని ఎవరు అంటే అప్పటి బ్రిటన్ ప్రధాని ఎవరు అంటే లార్డ్ నార్త్. మోస్ట్ ఇంపార్టెంట్ అండి. లార్డ్ నార్త్ అనేటువంటి వ్యక్తి ఈ యొక్క బిల్లును ప్రవేశపెడతారండి. అక్కడ ఆ యొక్క లండన్లో ఉన్నటువంటి సభలు ఆమోదించడంతో కొత్తగా 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ రావడం జరుగుతుంది. 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ రావడం జరుగుతుందండి. ఇందులో రెగ్యులేటింగ్ అంటే ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. కాబట్టి చూసుకోండి, క్రమబద్ధం చేయడం అని అర్థం. ఓకేనా. క్రమబద్ధం చేయడం అని అర్థం అండి. ఇక్కడ నుంచి మనం 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ గురించి తెలుసుకుందాం. ఏంటి ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ అంటే 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ ద్వారా భారతదేశంలో సంభవించినటువంటి మార్పులు ఏంటో మనం తెలుసుకుందామండి. రెగ్యులేటింగ్ చట్టం అండి. ఓకే అండి. ఈ చట్టాన్ని బ్రిటిష్ ప్రభుత్వం తీసుకురావడం జరుగుతుంది భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క వ్యాపార వ్యవహారాలను క్రమబద్ధం చేయడానికి లేదా నియంత్రించడానికి కోసమై. దేనికోసమైనా చెప్పుకోండి, నియంత్రణకైనా క్రమబద్ధం చేయడం కోసమైనా. ఓకేనా. ఈ చట్టాన్ని తీసుకొస్తుందండి బ్రిటిష్ ప్రభుత్వం. ఈ బ్రిటిష్ ప్రభుత్వం ప్రకారం ఈస్ట్ ఇండియా కంపెనీకి భారత్లో 20 సంవత్సరాల పాటు గుత్తాధిపత్యంగా వ్యాపారం చేసుకునేటువంటి అవకాశం కల్పిస్తుందండి 1773 రెగ్యులేటింగ్ యాక్ట్. మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఏ కంపెనీ ప్రకారం ఈస్ట్ ఇండియా కంపెనీ వారికి ఏ చట్టం ద్వారా ఈస్ట్ ఇండియా కంపెనీ వారికి భారతదేశంలో వ్యాపారాన్ని నిర్వహించుకోవడం కోసమై 20 సంవత్సరాల పాటు అనుమతిని ఇవ్వడం జరిగింది అంటే 1773 రెగ్యులేటింగ్ యాక్ట్. మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఈ యొక్క 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ని భారతదేశ తొలి లిఖిత రాజ్యాంగ చట్టంగా చెప్పుకుంటున్నాం. ఓకేనా. తొలి లిఖిత రాజ్యాంగ చట్టంగా చెప్పుకుంటున్నామండి. అప్పటి వరకు భారతదేశంలో ఎటువంటి చట్టాలు రాలేదు. ఓకేనా. అందుచేతనే ఈ యొక్క చట్టాన్ని భారతదేశానికి సంబంధించినటువంటి తొలి లిఖిత రాజ్యాంగ చట్టంగా చెప్పుకుంటున్నామండి. ఓకేనా. ఇంకా ఈ చట్టం ద్వారా ఎలాంటి మార్పులు రావడం జరిగింది అంటే ఎటువంటి మార్పులు వచ్చాయంటే దీనికంటే ముందు ఒక విషయం చెప్పుకోవాలండి. అప్పటికే భారతదేశంలో 3 ప్రెసిడెన్సీలను బ్రిటిష్ వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారని చెప్పాం కదా. బొంబాయి, మద్రాస్, బెంగాల్. ఈ 3 ప్రెసిడెన్సీలను బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలో ఏర్పాటు చేశారనుకున్నాం కదా. దీంతో వీరు ఒక కొత్త బెంగాల్ గవర్నర్ జనరల్ అనేటువంటి ఒక కొత్త పదవిని తీసుకురావడం జరుగుతుందండి. బెంగాల్ గవర్నర్ జనరల్ అనేటువంటి ఒక కొత్త పదవిని తీసుకురావడం జరుగుతుంది. ఎందుకు ఈ పదవిని తీసుకొచ్చారు అంటే భారతదేశంలో 3 ప్రెసిడెన్సీలు ఉన్నాయి కదండి, బొంబాయి, మద్రాస్, బెంగాల్. దీంతో బొంబాయికి ఒక గవర్నర్ ఉంటాడు, మద్రాస్కి ఒక గవర్నర్ ఉంటారు, బెంగాల్కి ఒక గవర్నర్ ఉంటారు. ఎప్పుడు ఈ చట్టానికి ముందు. దీంతో ఒక్కొక్క ప్రెసిడెన్సీకి ఒక్కొక్క గవర్నర్ ఉండడం వలన పరిపాలనకు సంబంధించి సరైన పరిపాలన అనేది సరిగ్గా జరగడం లేదు. మరి ఖర్చుతో కూడుకున్నటువంటి పని అని బ్రిటిష్ ప్రభుత్వం భావిస్తుందండి. ఎందుకంటే ఒక్కొక్క గవర్నర్కి చెల్లించేటువంటి జీతాలు అనేవి ఆ స్థాయిలో భారీ స్థాయిలో ఉండేవి. దీంతో ఈ యొక్క బొంబాయి,
బెంగాలు, మద్రాసు ఇలా 3 ప్రాంతాలకు 3 గవర్నర్లు ఉండడం వలన బ్రిటిష్ వారిపైన ఆర్థిక భారం అనేది చాలా వరకు పెరిగిపోయింది. దీంతో ఈ యొక్క బొంబాయి మరియు మద్రాసు అనేటువంటి బొంబాయి మరియు మద్రాసులో ఉన్నటువంటి గవర్నర్ పదవులను రద్దు చేసి ఈ 2 పదవులను బొంబాయిని మరియు మద్రాసును బెంగాల్ పరిధిలోకి తీసుకురావడం జరుగుతుంది. అర్థమవుతుంది కదా. బొంబాయి మరియు మద్రాసులో ఉన్నటువంటి గవర్నర్ పదవులను రద్దు చేసి ఈ బొంబాయి మద్రాసులను బెంగాల్ పరిధిలోకి తీసుకురావడం జరుగుతుందండి. తీసుకొచ్చి ఇక్కడ అంతవరకు ఉన్నటువంటి బెంగాల్ గవర్నర్ అనేటువంటి పదవిని రద్దు చేసి బెంగాల్ గవర్నర్ జనరల్ అనేటువంటి ఒక కొత్త పదవిని తీసుకురావడం జరుగుతుందండి. ఓకేనా, అర్థమవుతుంది కదా. బెంగాల్ గవర్నర్ జనరల్ అనేటువంటి ఒక కొత్త పదవిని తీసుకొచ్చి ఈ యొక్క 2 ప్రాంతాలను కూడా ఈ యొక్క బెంగాల్ పరిధిలోకి తీసుకొచ్చి పరిపాలన చేపట్టడం జరుగుతుందండి బ్రిటిష్ ప్రభుత్వం. దీంతో తొలి బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరు అని చాలా వరకు రిపీటెడ్ క్వశ్చన్స్గా చాలా వరకు ఎగ్జామ్లో అడుగుతున్నారు కాబట్టి గుర్తుంచుకోండి. తొలి బెంగాల్ గవర్నర్ జనరల్ వచ్చేసి వారెన్ హేస్టింగ్స్ అండి. ఎవరండి భారతదేశానికి సంబంధించి తొలి బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరు అంటే వారెన్ హేస్టింగ్స్ అండి. మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇతని పేరు. ఓకేనా. ఇంకా చూసుకోండి, ఈ వారెన్ హేస్టింగ్స్ అనేటువంటి వ్యక్తి 1772లో భారతదేశంలో కలెక్టర్ వ్యవస్థను తీసుకురావడం జరుగుతుంది. ఏ వ్యవస్థను తీసుకురావడం జరుగుతుందండి? కలెక్టర్ వ్యవస్థను తీసుకురావడం జరుగుతుంది. క్వశ్చన్ ఇక్కడ ఒక క్వశ్చన్ ఉందండి. కలెక్టర్ వ్యవస్థను భారతదేశంలో తీసుకొచ్చినటువంటి గవర్నర్ జనరల్ ఎవరు అంటే వారెన్ హేస్టింగ్స్ అండి. ఏ సంవత్సరంలో అంటే 1772. మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇంకా చూసుకుందామండి ఈ చట్టం ద్వారా ఎలాంటి మార్పులు సంభవించాయి అంటే భారతదేశంలో సంభవించాయి అంటే భారతదేశానికి సంబంధించి ఇలా మద్రాస్, బొంబాయి ఈ యొక్క 2 ప్రాంతాలలో ఉన్నటువంటి గవర్నర్ పదవులను అయితే రద్దు చేసి ఇక్కడ బెంగాల్ గవర్నర్ జనరల్ అనేటువంటి ఒక పదవిని కొత్తగా సృష్టించడం జరిగింది కదండి. దీంతో ఇతను 3 ప్రాంతాలను చూసుకోవాలంటే ఒక్కరి వల్ల 3 ప్రాంతాలను పరిపాలించడం అనేది సాధ్యం కాదు. దీంతో ఇతనికి సహాయ సహకారాలు అందించడానికి గవర్నర్ జనరల్కు సహాయ సహకారాలు అందించేందుకు ఒక కార్యనిర్వాహక మండలిని బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగిందండి భారతదేశంలో. గవర్నర్ జనరల్ కార్యనిర్వాహక మండలి. ఓకేనా. గవర్నర్ జనరల్కు సంబంధించి సహాయ సహకారాలను అందించేందుకు ఒక కార్యనిర్వాహక మండలి అనేది ఏర్పాటు చేయడం జరిగిందండి బ్రిటిష్ ప్రభుత్వం. అలా ఏర్పాటు చేసినప్పుడు మొత్తం కార్యనిర్వాహక సభ్యులు వచ్చేసి 4 ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ 4 సహాయంతో ఈ బెంగాల్ గవర్నర్ జనరల్ అనేటువంటి వ్యక్తి బొంబాయి, మద్రాస్, బెంగాల్ అనేటువంటి 3 ప్రాంతాలను పరిపాలించేవారండి. ఈ కార్యనిర్వాహక మండలి వచ్చేసి బెంగాల్ గవర్నర్ జనరల్కు ఈ విధంగా పరిపాలన చేయండి, ఈ విధంగా మార్పులు తీసుకురావండి, ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టండి అని వీళ్ళు సూచిస్తే ఇతను ఆ యొక్క కార్యక్రమాలు అనేవి చేపట్టేవాడండి. అర్థమవుతుంది కదా. అలా కార్యనిర్వాహక మండలిని ఏర్పాటు చేసినప్పుడు మొత్తం 4 సభ్యులు అని చెప్పుకున్నాం. ఆ సభ్యులు ఎవరు కూడా మీకు చెప్పలేదు అనుకుంటున్నా. దాదాపుగా కొన్ని పుస్తకాలలోనే వీరి యొక్క పేర్లు ఉన్నాయి, మరికొన్ని పుస్తకాలలో వీరి పేర్లు లేవు. కానీ కొన్ని ఎగ్జామ్లో అడుగుతున్నారండి. తొలి కార్యనిర్వాహక మండలిలో 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ ద్వారా ఏర్పడినటువంటి కార్యనిర్వాహక మండలిలో ఉన్నటువంటి సభ్యుల పేర్లు ఏవి, కింది వాటిలో సరైనవి ఏవి కాదు అని క్వశ్చన్ అడుగుతున్నారు. కాబట్టి ఒకసారి చూసుకుందామండి వారి పేర్లు ఎవరో. ఒకరండి ఫిలిప్ ఫ్రాన్సిస్ అండి. మోస్ట్ ఇంపార్టెంట్ అండి. వీళ్ళ పేర్లు కూడా గుర్తుంచుకోండి. ఒకరే అండి. రెండో వ్యక్తి క్లావెరింగ్. మూడో వ్యక్తి వచ్చేసి బార్వెల్. నాలుగో వ్యక్తి వచ్చేసి మాన్సన్.
మాన్సన్ అండి. వీరి పేర్లు కూడా గుర్తుంచుకోండి, ఎందుకంటే ఎక్కడ కూడా ఎప్పుడు క్వశ్చన్ ఏ విధంగా అడిగేటువంటి అవకాశం ఉందో మనకు తెలియదు కాబట్టి గుర్తుంచుకుందామండి. ఫిలిప్ ఫ్రాన్సిస్ క్లావెరింగ్ బార్వెల్ మాన్సన్ అండి. ఈ విధంగా నలుగురితో కూడినటువంటి కార్యనిర్వాహక మండలిని 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ ద్వారా బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా ఈ చట్టం ద్వారా ఇంకేంటి మార్పులు తీసుకొచ్చారు అంటే, ఈ చట్టం ద్వారా ఇంకెలాంటి మార్పులు తీసుకొచ్చారు అంటే, భారతదేశంలోనే తొలిసారిగా సుప్రీంకోర్టును ఏర్పాటు చేయడం జరుగుతుందండి 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ ద్వారా. ఓకేనా, 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ ద్వారా 1774లో మోస్ట్ ఇంపార్టెంట్ అండి, 1774లో భారతదేశంలో తొలి సుప్రీంకోర్టును ఏర్పాటు చేయడం జరుగుతుందండి. ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే కలకత్తాలో ఉన్నటువంటి పోర్ట్ విలియం కోటాలో తొలి సుప్రీంకోర్టును ఏర్పాటు చేయడం జరిగిందండి. చాలా వరకు అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటి అంటే 1773 భారతదేశంలో తొలి సుప్రీంకోర్టును ఏ సంవత్సరంలో బ్రిటిష్ గవర్నమెంట్ ఏర్పాటు చేసింది అని అడుగుతున్నారు. కాబట్టి గుర్తుంచుకోండి, 1774లో ఏ చట్టం ద్వారా ఏర్పాటు చేసిందని అడుగుతున్నారు. 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ ద్వారా. ఓకేనా, ఎంతమందితో కూడిన న్యాయస్థానాన్ని ఏర్పాటు చేసిందంటే 3+1 అండి. మోస్ట్ ఇంపార్టెంట్ అండి, 3 న్యాయమూర్తులు మరియు ఒక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో తొలి సుప్రీంకోర్టును ఏర్పాటు చేసిందండి బ్రిటిష్ ప్రభుత్వం. ఈ విధంగా చూసుకున్నామండి. తొలి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు అని అడుగుతున్నారు చాలా వరకు, కాబట్టి గుర్తుంచుకోండి. తొలి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వచ్చేసి సర్ ఎలిజా ఇంపే. మోస్ట్ ఇంపార్టెంట్ అండి, భారతదేశంలో 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ ద్వారా ఏర్పాటు చేసినటువంటి సుప్రీంకోర్టుకు తొలి ప్రధాన న్యాయమూర్తి ఎవరని అడుగుతున్నారు కాబట్టి గుర్తుంచుకోండి, సర్ ఎలిజా ఇంపే అండి. చాలా వరకు ఇంపార్టెంట్. ఓకేనా, ఈ విధంగా ఎంతమంది న్యాయమూర్తులు అండి తొలి సుప్రీంకోర్టులో అంటే 3 అని చెప్పుకుంటున్నాం. వాళ్ళ పేర్లు కూడా అడుగుతున్నాడు కాబట్టి గుర్తుంచుకోండి, ఎందుకంటే చాలా వరకు క్వశ్చన్ ఎక్కడ ఏ విధంగా అడిగేటువంటి అవకాశం ఉందో మనకు తెలియదు కాబట్టి చూసుకోండి. వీరి 3 పేర్లు కూడా కొన్ని పుస్తకాలలో మాత్రమే వీరి యొక్క నేమ్స్ ఇచ్చారు కాబట్టి చూసుకుందామండి. మీకు ఈజీగా ఉండేలా ఇక్కడే నేను ప్లాన్ చేస్తున్నా అండి. వారి యొక్క పేర్లను కూడా ఇప్పుడే చూసుకుందామండి. రాబర్ట్ చాంబర్ అండి. సుప్రీంకోర్టులో ఈ 3 న్యాయమూర్తులలో ఒక న్యాయమూర్తి పేరు రాబర్ట్ చాంబర్ అండి. మరొక వ్యక్తి సీజర్ లైమ్స్టర్. ఎవరండి? సీజర్ లైమ్స్టర్. మరొక వ్యక్తి హెడ్ అండి. ఈ విధంగా ముగ్గురు ధర్మాసనం, ఈ 3తో పాటు ఒక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో తొలి సుప్రీంకోర్టును 1774లో ఏర్పాటు చేయడం జరిగింది. చాలా వరకు ఇంపార్టెంట్ అండి ఈ చట్టం. ఈ విధంగా భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించి వ్యాపారానికి సంబంధించి ఏర్పాటు చేశారని మనం తెలుసుకున్నాం. ఇంకా ఈ చట్టానికి సంబంధించి ఇంకా ఏమైనా ఇంపార్టెన్స్ ఉన్నాయా అంటే ఒక విషయం చూసుకుందామండి. ఈ సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి చరిత్రను కూడా ఇక్కడే చూసుకుంటే మీకు ఈజీగా ప్రిపరేషన్ ఉంటుందండి. 1773 రెగ్యులేటింగ్ చట్టం ద్వారా ఏర్పడినటువంటి సుప్రీంకోర్టు తదనంతరం ఏ విధంగా మార్పు చెందుతూ భారతదేశంలో ప్రస్తుత సుప్రీంకోర్టుగా మారిందో ఇక్కడే తెలుసుకుందామండి. అందుకే ఇక్కడ చాలా మీకు ఈజీగా ప్రిపరేషన్ ఉండాలనే ఉద్దేశంతో నేను ఇక్కడ ప్లాన్ చేస్తున్నానండి. ఒక్కసారి చూసుకుందామండి సుప్రీంకోర్టు యొక్క చరిత్రను ఇక్కడే ఈజీగా నేర్చుకుందాం మనం. ఓకేనా, 1773లో ఇప్పుడే చెప్పుకున్నామండి. రెగ్యులేటింగ్ యాక్ట్ ద్వారా 1774లో క్లియర్గా నోట్స్ రాసుకోండి. 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ ద్వారా 1774లో కలకత్తాలో ఉన్నటువంటి ఫోర్ట్ విలియమ్స్ కోటాలో 3+1 నేతృత్వంలో ఒక సుప్రీంకోర్టును అయితే ఏర్పాటు చేశారని చెప్పుకున్నాం కదండి. తొలి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వచ్చేసి సర్ ఎలిజా ఇంపే అని చెప్పుకున్నాం ఇందాక. ఓకేనా, సర్ ఎలిజా
ఇంపే అని చెప్పుకున్నాం. ఓకేనా. తదనంతర కాలంలో ఈ 1774లో ఏర్పాటు చేసుకున్నటువంటి సుప్రీంకోర్టు 1935 ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ ప్రకారం ఈ యొక్క సుప్రీంకోర్టు అనేది 1937లో ఏ విధంగా మార్పు చెందుతుంది అంటే ఫెడరల్ కోర్టుగా మార్పు చెందిందండి. ఏ కోర్టుగా మార్పు చెందింది? ఫెడరల్ కోర్టుగా మార్పు చెందిందండి. మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఏ సంవత్సరంలో ఫెడరల్ కోర్టు ఏర్పడిందంటే 1937లో. ఏ చట్టం ద్వారా అంటే 1935 భారత ప్రభుత్వం చట్టం ప్రకారం. అయితే ఈ యొక్క చట్టం ఈ విధంగా ఏర్పడినటువంటి ఫెడరల్ కోర్టులో మొదటగా ఒక ప్రధాన న్యాయమూర్తి ప్లస్ 6 ఇతర న్యాయమూర్తులు ఉండేవాళ్ళండి. ఎంతమంది? ఒక ప్రధాన న్యాయమూర్తి, 6 ఇతర న్యాయమూర్తులు ఉండేవాళ్ళండి. ఇందులో తొలి ప్రధాన న్యాయమూర్తి ఫెడరల్ కోర్టుకు సంబంధించి తొలి ప్రధాన న్యాయమూర్తి ఎవరు అని అడుగుతున్నారు కాబట్టి గుర్తుంచుకోండి. సర్ మ్యారిస్ గయర్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సర్ మ్యారిస్ గయర్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఎలా చెప్పుకుంటున్నాం? 1774లో ఏర్పాటు చేసినటువంటి సుప్రీంకోర్టు అనేది 1935కి వచ్చేసరికి ఫెడరల్ కోర్టుగా మారింది. ఇంకా ఏ విధంగా మారింది అంటే 1950 జనవరి 28 అండి రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత ఈ యొక్క ఫెడరల్ కోర్టు అనేది ఏ విధంగా మారిందంటే సుప్రీంకోర్టుగా మారిందండి. ఓకేనా. ఏ విధంగా మారింది? సుప్రీంకోర్టుగా మారిందండి. ఈ యొక్క సుప్రీంకోర్టు ఏర్పాటు చేసినప్పుడు సభ్యుల సంఖ్య ఎంత అంటే 1+7. చాలా వరకు అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే తొలి సుప్రీంకోర్టులో సాధారణ న్యాయమూర్తులు ఎంతమంది లేదా ప్రధాన న్యాయమూర్తి ఎంతమంది అని అడుగుతున్నారు. కాబట్టి గుర్తుంచుకోండి, ఒక ప్రధాన న్యాయమూర్తి ప్లస్ 7 ఇతర న్యాయమూర్తులు ఉన్నారండి. ఓకేనా. తొలి ప్రధాన న్యాయమూర్తి వచ్చేసి ఎవరు అని అడుగుతున్నారు. కాబట్టి గుర్తుంచుకోండి, హెచ్జే కానియా అంటే ఎవరు అంటే హీరాలాల్ జకానియా. ఎవరండి? హీరాలాల్ జకానియా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. తొలి సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి ఎవరని అడుగుతున్నారు. కాబట్టి భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు యొక్క తొలి ప్రధాన న్యాయమూర్తి వచ్చేసి హీరాలాల్ జకానియా మోస్ట్ ఇంపార్టెంట్. ఈ విధంగా సుప్రీంకోర్టు యొక్క చరిత్రను అయితే మనం ఈ విధంగా తెలుసుకున్నామండి. మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఈ యొక్క వరుస క్రమంలో మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే ఏ సంవత్సరంలో ఏ విధంగా సుప్రీంకోర్టు మారిందో తెలుసుకున్నామండి. యాక్చువల్గా ఈ 1773కి ముందే 1726లో కలకత్తాలో మేయర్ కోర్టును ఏర్పాటు చేస్తారండి. ఈ విధంగా చూసుకోండి ఒకసారి ఏ విధంగా సుప్రీంకోర్టు ఉంది, ఏ విధంగా మార్పు చెందుతూ వస్తుందో గుర్తిస్తూ నోట్స్ రాసుకోండి. చాలా వరకు అడిగేటువంటి క్వశ్చన్ ఉందండి ఈ టాపిక్లో, అందుచేతనే ఇంత క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఓకేనా. ఇంకా చూసుకోండి, ఇంకా నెక్స్ట్ వచ్చినటువంటి చట్టం ఏంటి? 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ ద్వారా తర్వాత ఏం యాక్ట్ వచ్చింది భారతదేశంలో అంటే 1781 అండి. మోస్ట్ ఇంపార్టెంట్ 1781 అనేటువంటి ఒక విస్తరణ చట్టం వస్తుందండి. విస్తరణ చట్టం రావడం జరుగుతుంది. ఈ విస్తరణ చట్టం ఏంటి? దీని యొక్క ఉద్దేశం ఏంటి అంటే భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ ఎక్కడైతే వ్యాపారాన్ని నిర్వహిస్తుందో ఆ ప్రాంతాలన్నీ బ్రిటిష్ పాలిత ప్రాంతాలు అని చెప్పుకుంటాయండి. బ్రిటిష్ పాలిత ప్రాంతాలు అని చెప్పుకోవడం జరుగుతుందండి, కేవలం అనధికారికంగా. అంటే అర్థమవుతుందా? బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలో ఫర్ ఎగ్జాంపుల్ కలకత్తా, ముంబై, హైదరాబాద్ ఇలాంటి ప్రాంతాలలో వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాయి అని అనుకుంటే ఈ యొక్క ప్రాంతాలన్నీ కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ ప్రాంతాలలో వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాయి అనుకుంటే ఈ ప్రాంతాలు ఇప్పటి నుంచి మా యొక్క ప్రాంతాలు అని బ్రిటిష్ ప్రభుత్వం అనేది అనధికారికంగా ప్రకటించుకుంటాయండి, కేవలం అధికారికంగా ప్రకటించలేదు. అడుగుతానండి,
సారీ అండి, భారతదేశంలో బ్రిటిష్ పాలిత ప్రాంతాలు అని ఎప్పటి నుంచి ప్రకటించుకున్నాయి బ్రిటిష్ ప్రభుత్వం అంటే 1781 అండి. కేవలం అనధికారికంగా గుర్తుంచుకోండి, అనధికారికంగా, అధికారికంగా కాదు. ఎప్పుడు ఇది అధికారికంగా గుర్తిస్తారంటే తదుపరి చట్టం అయినటువంటి 1784 పిట్స్ ఇండియా చట్టం ప్రకారం భారతదేశంలో ఉన్నటువంటి ప్రాంతాలను బ్రిటిష్ పాలిత ప్రాంతాలుగా అధికారికంగా ప్రకటిస్తారండి ఈ 1784 చట్టం. ఆ చట్టం వచ్చినప్పుడు చెప్తానండి, ఓకేనా? అర్థమవుతుంది కదా, కొంచెం ఫాస్ట్ అయినా కానీ అర్థం చేసుకోండి. ఎందుకంటే పాలిటీ అనేది చాలా వరకు ఒక సముద్రం లాంటిది కాబట్టి ఎన్ని క్లాసులో ఒక 100 క్లాసులు అయినా కానీ సరిపోదు కాబట్టి ఫాస్ట్గా చెప్తున్నానండి. ఇంకా చూసుకుందామండి. తదుపరి వచ్చినటువంటి చట్టం వచ్చేసి 1784 అండి. ఈ చట్టం వచ్చేసి పిట్స్ ఇండియా చట్టం. పిట్స్ ఇండియా చట్టం, ఓకేనా? 1784 ఏంటి? పిట్స్ ఇండియా చట్టం. 1784లో వచ్చినటువంటి చట్టం ఏంటి? పిట్స్ ఇండియా చట్టం అండి. ఈ చట్టం ఎందుకు రావడం జరిగిందో చూసుకుందామండి. ఫస్ట్ 1773లో మనం ఒక చట్టాన్ని తీసుకొచ్చామండి. ఏం చట్టం? ఏం చట్టం అండి? రెగ్యులేటింగ్ యాక్ట్ తీసుకురావడం జరిగింది కదా అండి. రెగ్యులేటింగ్ యాక్ట్ని తీసుకురావడం జరిగింది కదండి. ఈ యొక్క చట్టాన్ని ఎందుకు తీసుకొచ్చాం? ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క వ్యాపారాలను క్రమబద్ధం చేయడం కోసమై ఈ యొక్క చట్టాన్ని అయితే తీసుకొచ్చాం. కానీ ఈ చట్టంలో కొన్ని లోపాలు ఉన్నాయి అనే ఉద్దేశంతో ఆ లోపాలను సవరించేందుకు, రెగ్యులేటింగ్ చట్టంలోని లోపాలను సవరించేందుకు 1784లో పిట్స్ ఇండియా చట్టాన్ని తీసుకురావడం జరుగుతుందండి. మీకు డౌట్ రావచ్చు, పిట్స్ అంటే ఏమిటి అని. ఓకేనా? పిట్స్ అంటే ఏంటి అంటే అప్పటి బ్రిటన్ ప్రధాని అయినటువంటి సర్ విలియమ్స్ పిట్స్ పేరు మీదుగా ఈ యొక్క చట్టాన్ని అయితే తీసుకురావడం జరిగిందండి. ఓకేనా? ఎవరి పేరు మీదుగా? అప్పటి బ్రిటన్ ప్రధాని అయినటువంటి సర్ విలియమ్స్ పిట్స్ పేరు మీదుగా ఈ యొక్క చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఎందుకు తీసుకొచ్చామంటే 1773లో చేసినటువంటి రెగ్యులేటింగ్ చట్టంలో లోపాలు ఉన్నాయి, ఆ లోపాలను సవరించేందుకు ఈ యొక్క చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఓకేనా? అర్థమవుతుందిగా. ఈ యొక్క చట్టం ప్రకారం 1784 పిట్స్ ఇండియా చట్టం ప్రకారం ఈస్ట్ ఇండియా కంపెనీలో మోస్ట్ ఇంపార్టెంట్ అండి, ఈస్ట్ ఇండియా కంపెనీలో ద్వంద్వ పాలనను ప్రవేశపెట్టడం జరుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఈస్ట్ ఇండియా కంపెనీలో ద్వంద్వ పాలనను ప్రవేశపెట్టడం జరుగుతుందండి. ప్రవేశపెట్టి ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క వ్యాపార వ్యవహారాలను 2 రకాలుగా వర్గీకరిస్తారండి. ఎన్ని రకాలుగా? 2 రకాలుగా వర్గీకరిస్తారండి ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించి వ్యాపార వ్యవహారాలను. ఒకటి చూసుకోండి, వ్యాపార వ్యవహారాల నియంత్రణ. కనబడుతుందా? పైకి రాస్తా అండి. ఓకే అండి. ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించి వ్యాపార వ్యవహారాలు ఉంటాయి కదండి, వాటిని 2 రకాలుగా వర్గీకరించడం జరిగింది. ఒకటి వచ్చేసి వ్యాపార వ్యవహారాల నియంత్రణ, రెండోది వచ్చేసి రాజకీయ వ్యవహారాల నియంత్రణ. ఈ విధంగా ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క వ్యవహారాలను 2 రకాలుగా వర్గీకరించారండి. ఒకటి వ్యాపార వ్యవహారాల నియంత్రణను, మరొకటి రాజకీయ వ్యవహారాల నియంత్రణనండి. ఈ వ్యాపార వ్యవహారాల నియంత్రణను పరిశీలించడం కోసమై ఈ యొక్క వ్యవహారాల నియంత్రణ వచ్చేసి కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్కి అప్పచెప్పడం జరిగిందండి. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్కి ఈ వ్యాపార వ్యవహారాల నియంత్రణను అప్పచెప్పడం జరిగింది. అలాగే రాజకీయ వ్యవహారాల నియంత్రణ వచ్చేసి బోర్డ్ ఆఫ్ కంట్రోల్కి అప్పచెప్పడం జరిగింది. బోర్డ్ ఆఫ్ కంట్రోల్కి అప్పచెప్పడం అయితే జరిగిందండి. ఈ విధంగా భారతదేశంలో వ్యాపార వ్యవహారాలను
రెండు రకాలుగా వర్గీకరించారండి. ఒకటి వ్యాపార వ్యవహారాల నియంత్రణ, రెండోది రాజకీయ వ్యవహారాల నియంత్రణ అండి. ఓకేనా. ఈ విధంగా భారతదేశం ఈస్ట్ ఇండియా కంపెనీలో ద్వంద్వ పాలన ప్రవేశపెట్టినటువంటి చట్టం ఏది అని అడుగుతున్నారు కాబట్టి గుర్తుంచుకోండి, 1784 చట్టం అండి. ఈ చట్టం ప్రకారం ఇందాక చెప్పుకున్నామండి, బ్రిటిష్ పాలిత ప్రాంతాలు భారతదేశంలో ఉన్నటువంటి ప్రాంతాలను బ్రిటిష్ పాలిత ప్రాంతాలు అని అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఇందాక 1781 విస్తరణ చట్టం ప్రకారమేమో అనధికారికంగా ప్రకటిస్తే, ఈ యొక్క చట్టం ప్రకారం మాత్రం అధికారికంగా ప్రకటించడం జరిగిందండి. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది కూడా. ఈ విధంగా 1784కు సంబంధించినటువంటి చట్టం గురించి తెలుసుకున్నామండి. తదుపరి 1793 యాక్ట్ గురించి తెలుసుకుందాం. ఓకేనా. 1793 యాక్ట్ గురించి తెలుసుకుందామండి. ఇంకా ఈ చట్టానికి సంబంధించి ఇంకా ఏంటి విశేషాలు ఉన్నాయి అంటే, ఇందాక చెప్పుకున్నామండి, బెంగాల్ గవర్నర్ జనరల్కు సహాయ సహకారాలు అందించేందుకు 4 కార్యనిర్వాహక సభ్యులు ఉన్నారని చెప్పుకున్నాం కదా అండి. ఈ 1784లో వచ్చేసి ఈ చట్టం ప్రకారం కార్యనిర్వాహక సభ్యుల సంఖ్యను 4 నుంచి 3కు తగ్గించడం జరుగుతుందండి. ఎక్కడి నుంచి? 4 నుంచి 3కు తగ్గించడం జరుగుతుందండి. ఇది ఒక విషయాన్ని కూడా గమనించండి. ఓకేనా. ఇంకా ఈ చట్టం ప్రకారం ఏంటి ఇంపార్టెంట్ అంటే, ఈ చట్టం ప్రకారం ఉన్నటువంటి ఇంపార్టెన్స్ చూసుకున్నట్లయితే 1793 అండి. 1793 చార్టర్ చట్టం అండి. చార్టర్ చట్టం మోస్ట్ ఇంపార్టెంట్ అండి. 1793 నుంచి చార్టర్ చట్టాలు స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. చాలా వరకు అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటి అంటే, చార్టర్ చట్టం అనేది ఏ సంవత్సరం నుంచి ప్రారంభం అవుతుంది అంటే, అందరు కూడా 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ అనుకుంటారు, కానీ కాదండి. 1793 చార్టర్ చట్టం అనేది ఈ సంవత్సరం నుంచే చార్టర్ చట్టాలు అనేవి భారతదేశంలో స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా. ఈ చార్టర్ అంటే ఏంటి అంటే ఒప్పందం అని అర్థం. మోస్ట్ ఇంపార్టెంట్ అండి. చార్టర్ అంటే ఒప్పందం అని అర్థం అండి. ఓకేనా. ఈ యొక్క చట్టం ప్రకారం ఏంటి అంటే, మనం 1773లో ఈస్ట్ ఇండియా కంపెనీ ఉంది కదండి. ఈస్ట్ ఇండియా కంపెనీకి భారతదేశంలో వ్యాపారాన్ని నిర్వహించేందుకు ఒక 20 సంవత్సరాల అనుమతి ఉంటుంది కదండి. ఆ అనుమతి అనేది ఈ 1793కి వచ్చేసరికి ముగిసిపోతుంది. ఓకేనా. ఎప్పుడు 1773లో ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యాపారాన్ని నిర్వహించేందుకు 20 సంవత్సరాల పాటు నిర్వహించుకునేందుకు అనుమతిస్తాం. ఈ 20 సంవత్సరాలు ఎప్పుడు అయిపోతుంది? 1793లో అయిపోయింది. దీంతో ఈ యొక్క మరొక 20 సంవత్సరాల పాటు ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో వ్యాపారాన్ని నిర్వహించేందుకు మరొకసారి ఈ చట్టం ప్రకారం అనుమతినివ్వడం జరుగుతుందండి. ఓకేనా. అర్థమవుతుంది కదా. అయితే ఈ చట్టం ప్రకారం ఏంటి, ఇంకా ఈ చట్టం ప్రకారం ఏం జరుగుతుంది అంటే, నగరపాలక సంస్థలకు చట్టబద్ధతను కల్పించడం జరుగుతుంది. చట్టబద్ధతను కల్పించడం జరుగుతుందండి 1793 చట్టం ప్రకారం. అసలు నగరపాలక సంస్థలు అంటే ఏంటి? మున్సిపాలిటీలు. ఓకేనా. మున్సిపాలిటీలకు చట్టబద్ధతను కల్పించినటువంటి చట్టం వచ్చేసి 1793. మనం నిన్న చెప్పుకున్నామండి, తొలి మున్సిపాలిటీ ఏదని చెప్పుకున్నాం? తొలి మున్సిపాలిటీ భారతదేశంలో మద్రాస్ అండి. 1687లో ఏర్పడ్డది అని చెప్పుకున్నాం. ఓకేనా. ఎప్పుడు ఏర్పడ్డది తొలి మున్సిపాలిటీ? మద్రాసులో 1687. ఇది చాలా వరకు ఇంపార్టెంట్ అండి. ఇంకా చూసుకుందామండి, ఇంకా భారతదేశంలో మిగిలినటువంటి ప్రెసిడెన్సీలు ఉన్నాయి కదండి, బొంబాయి మరియు బెంగాల్. ఈ ప్రాంతాలలో బొంబాయి మరియు కలకత్తాలలో మున్సిపాలిటీలు వచ్చేసి, బొంబాయి కలకత్తాలో మున్సిపాలిటీలు వచ్చేసి 1726లో ఏర్పడడం జరిగిందండి. మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇవి కూడా. ఈ విధంగా 1793 సంబంధించి ఈ యొక్క చార్టర్ చట్టం గురించి మనం తెలుసుకుంటున్నామండి. ఈ చట్టానికి సంబంధించి ఇంకొక ఇంపార్టెన్స్ ఏముంది అంటే, గవర్నర్ జనరల్కి కౌన్సిల్ తీర్మానాలపై వీటో చేసేటువంటి అధికారాన్ని కల్పించడం జరిగింది. వీటో చేసే అధికారాన్ని కూడా కల్పించడం జరిగిందండి ఈ యొక్క 1793 చట్టం ప్రకారం.
ఓకేనా, అడుగుతున్నారండి. గవర్నర్ జనరల్కి వీటో అధికారాన్ని కల్పించినటువంటి చట్టం ఏదని అడుగుతున్నారు. కాబట్టి గుర్తుంచుకోండి 1793 చార్టర్ చట్టం. ఓకేనా, ఇంకా చూసుకుందామండి ఈ 1793 తర్వాత ఇంకా ఏంటి చట్టం అంటే 1813 చట్టం గురించి తెలుసుకుందామండి ఈరోజు. నెక్స్ట్ చట్టం వచ్చేసి 1813 చట్టం గురించి తెలుసుకుందామండి. 1813 చార్టర్ చట్టం అండి. ఇందాకే చెప్పుకున్నామండి, చార్టర్ చట్టం అంటే ఒక ఒప్పందం అని, ఒక ఒప్పందంతో కూడినటువంటి ఈ చట్టమే 1813 అండి. ఈ చట్టం ప్రకారం ఏంటి అంటే గతంలో 1793లో ఇచ్చినటువంటి పర్మిషన్ 20 సంవత్సరాల పర్మిషన్ అనేది ఈ సంవత్సరానికి వచ్చేసరికి ముగిసిపోతుందండి. ఈ చట్టం ప్రకారం ఈస్ట్ ఇండియా కంపెనీకి మరొక 20 సంవత్సరాల పాటు వ్యాపారాన్ని నిర్వహించుకునేందుకు అనుమతినిస్తుందండి బ్రిటిష్ ప్రభుత్వం. అర్థమవుతుంది కదా, 20 సంవత్సరాల పాటు అనుమతినిస్తుందండి. ఓకేనా, అలా అనుమతిని అయితే ఇవ్వడం జరుగుతుంది. కానీ ఈ చట్టం ప్రకారం మోస్ట్ ఇంపార్టెంట్ అండి, ఈస్ట్ ఇండియా కంపెనీ వారు అప్పటి వరకు గుత్తాధిపత్యంగా వ్యాపారాన్ని భారతదేశంలో నిర్వహించేవారండి. కానీ ఈ చట్టం ప్రకారం ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క గుత్తాధిపత్యాన్ని రద్దు చేయడం జరుగుతుంది. ఈ చట్టం ప్రకారమే అడుగుతున్నాడండి క్వశ్చన్. ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క గుత్తాధిపత్యాన్ని ఏ చట్టం ద్వారా తొలగించడం జరిగిందంటే 1813 చార్టర్ చట్టం ప్రకారం అండి. అయితే గుత్తాధిపత్యం అంటే ఏంటి అంటే భారతదేశంలో బ్రిటిష్ వారు తప్ప, ఈస్ట్ ఇండియా కంపెనీ వారు తప్ప ఎవరు కూడా వ్యాపారాన్ని నిర్వహించుకునేందుకు అవకాశం లేదు అండి. ఎప్పటి వరకు? 1813 చార్టర్ చట్టం కంటే ముందు వరకు. అయితే ఈ యొక్క 1813 చార్టర్ చట్టం ప్రకారం ఏంటంటే ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించి గుత్తాధిపత్యాన్ని మేము రద్దు చేస్తున్నాము. కేవలం ఒక చైనాతో తేయాకు మినహా ఈ మిగిలిన అన్నింటిలో కూడా బ్రిటన్ పౌరులు భారతదేశంలో వ్యాపారాన్ని నిర్వహించుకునేందుకు మేము అవకాశాన్ని కల్పిస్తున్నామని ఈ యొక్క 1813 చార్టర్ చట్టం ప్రకారం బ్రిటిష్ ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది. అర్థమవుతుంది కదా. మరొకసారి చూసుకుందామండి. 1813 చార్టర్ చట్టం ప్రకారం ఏంటి అంటే అప్పటి వరకు భారతదేశంలో బ్రిటిష్ వారు మాత్రమే వ్యాపారాన్ని నిర్వహించేవారండి. అప్పటి వరకు ఎవరు కూడా, ఏ బ్రిటన్ వారు కూడా వ్యాపారాన్ని నిర్వహించలేదు. కానీ వారి యొక్క గుత్తాధిపత్యాన్ని మేము ఈ చట్టం ప్రకారం తొలగిస్తున్నాము. ఒక చైనాతో తేయాకు మినహా మిగిలిన అన్నిటిలో కూడా బ్రిటన్ పౌరులు వ్యాపారాన్ని నిర్వహించుకునేందుకు మేము అవకాశం కల్పిస్తున్నాము అనే ఉద్దేశంతో ఈ యొక్క ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించిన గుత్తాధిపత్యాన్ని రద్దు చేయడం జరిగింది. అర్థమవుతుంది కదా. ఇంకా ఈ చట్టం ప్రకారం ఇంకా ఇంపార్టెన్స్ ఏమున్నాయి అంటే భారత్లో విద్యా వ్యాప్తి కొరకు బ్రిటిష్ ప్రభుత్వం 1,00,000 రూపాయలను కేటాయించింది. 1,00,000 రూపాయలను కేటాయించడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ అండి, భారతదేశంలో విద్యా వ్యాప్తి కోసం బ్రిటిష్ ప్రభుత్వం ఏ సంవత్సరంలో లేదా ఏ యాక్ట్ ద్వారా 1,00,000 రూపాయలను కేటాయించింది అని అడుగుతున్నారు. కాబట్టి 1813 చార్టర్ చట్టం ప్రకారం మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఓకేనా, ఇంకా చూసుకుందామండి. భారత్లో ఈ యొక్క చట్టం ప్రకారమే భారత్లో క్రైస్తవ మిషనరీల రాక ప్రారంభమైంది. క్రైస్తవ మిషనరీల రాక కూడా ప్రారంభమైందండి 1813 ప్రకారం. ఎందుకు క్రైస్తవ మిషనరీలు రావడం జరిగింది అంటే అప్పటి వరకు భారతదేశంలో వ్యాపారమైన అధికారమైన నిర్వహిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు? బ్రిటిష్ వాళ్ళు ఎవరు? క్రైస్తవులు. సో వారి యొక్క మతాన్ని భారతదేశంలో వ్యాప్తి చెందించాలనే ఉద్దేశంతో ఈ యొక్క క్రైస్తవ మిషనరీల రాకను వారు ప్రోత్సహించడం జరిగిందండి. దీంతో వాళ్ళు క్రైస్తవ మిషనరీల రాక అయితే ప్రారంభం అవ్వడం, వాటిని అక్కడ ఉన్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వం ప్రోత్సహించి అక్కడ స్కూళ్ళు, పాఠశాలలు అవన్నిటిని నెలకొల్పి ఒక విధంగా మత మార్పిడికి అవకాశం కల్పించిందండి ఈ యొక్క 1813 చార్టర్ చట్టం. ఈ విధంగా మనం చార్టర్ చట్టాల గురించి తెలుసుకున్నామండి. తదుపరి క్లాసులో వచ్చేసి 1833, 1853, 1858 గురించి ఈ యొక్క చట్టాల గురించి తెలుసుకున్నట్లయితే రెండవ దశ అనేది పూర్తవుతుందండి. తదుపరి క్లాసులో మిగిలినటువంటి 3 చట్టాల గురించి తెలుసుకుందామండి. థ్యాంక్ యూ అండి. ఒక్కసారి ఈ యొక్క నోట్స్ను క్లియర్గా రాసుకుంటూ ఎక్కడైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్లో పెట్టండి. నేను దానికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ మరొకసారి ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాను. ఓకేనా అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.